ఓకే. సో, మనం ఆల్రెడీ ఫైల్ మేనేజ్‌మెంట్ చూస్తున్నాం. ఈ ఫైల్ మేనేజ్‌మెంట్‌లో యెస్ ఫ్రెండ్స్. ఫైల్ మేనేజ్‌మెంట్‌లో మనం యెస్ ఫైల్స్‌కి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి? యెస్. ఫైల్స్‌కి పర్మిషన్స్ ఎలా సెట్ చేయాలి? ఓకే. తర్వాత చూసాం అది. తర్వాత డైరెక్టరీస్. డైరెక్టరీస్. డైరెక్టరీస్‌కి పర్మిషన్స్ ఎలా సెట్ చేయాలి? సో, ఫైల్స్‌కి పర్మిషన్స్ ఎలా సెట్ చేయాలి? డైరెక్టరీస్‌కి పర్మిషన్స్ ఎలా సెట్ చేయాలనేది చూసుకోవాలి. సో, అంటే పర్మిషన్స్ అనేది ఎన్నున్నాయి సార్? అంటే పర్మిషన్స్ అనేది మనకి ఎట్లా ఉన్నాయంటే, రీడ్ పర్మిషన్ ఉంది. తర్వాత రైట్ పర్మిషన్ ఉంది. తర్వాత ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉంది. ఎగ్జిక్యూషన్ పర్మిషన్. అది ఫైల్స్‌కి యాక్చువల్‌గా. మరి పర్మిషన్స్ డైరెక్టరీస్‌కి గూడా ఉన్నాయి. మరి డైరెక్టరీస్‌కి గూడా ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి? రీడ్ ఉంది, రైట్ ఉంది, ఎగ్జిక్యూషన్ ఉంది. యెస్. రీడ్ పర్మిషన్, యెస్. రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్. యెస్. అంటే అది ఫైల్స్ అయినా, డైరెక్టరీస్ అయినా రీడ్, రైట్, ఎగ్జిక్యూషన్. సో, రీడ్, రైట్ పర్మిషన్. సో, రీడ్ పర్మిషన్‌ని మనం ఏమంటాం? ఆర్. రైట్ పర్మిషన్ డబ్ల్యూ. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఎక్స్ అంటాం. ఎక్స్ మీన్స్ వాట్? ఎగ్జిక్యూషన్ పర్మిషన్ షార్ట్‌కట్‌లో ఇవన్నీ. ఆర్ అంటే రీడ్, డబ్ల్యూ అంటే రైట్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూషన్. మళ్ళీ ఇక్కడ కూడా ఆర్ అంటే రీడ్, రైట్ అంటే డబ్ల్యూ, ఎస్. ఎగ్జిక్యూషన్ అంటే ఎక్స్. రీడ్, రైట్, ఎక్స్ పర్మిషన్. అంటే ఒక ఫైల్స్‌కైనా, డైరెక్టరీస్‌కైనా మనం పర్మిషన్స్ ఇస్తాం. రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్. అయితే నేనేమంటానంటే, సపోజ్ ఇలా మనం చూసాం. ఇలా మనం చూసాం. సపోజ్ ఇఫ్ ఐ ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎ పర్మిషన్, సపోజ్ ఇది పర్మిషన్స్ అన్నాం. ఓకే. ఏం పర్మిషన్స్ అన్నాం? యెస్. ఏం పర్మిషన్స్? రీడ్ పర్మిషన్. ఓకే. ఇంకేం పర్మిషన్ ఉంది? యెస్ ఫ్రెండ్స్. రైట్ పర్మిషన్. ఓకే. ఇంకేం పర్మిషన్ ఉంది? యెస్. ఎగ్జిక్యూషన్ పర్మిషన్. ఓకే. ఇలాగా 3 పర్మిషన్స్ ఉన్నాయి బాస్. నేనేమంటానంటే ఫస్ట్‌గా అసలు మనం ఒక ఫైల్‌కి రీడ్ పర్మిషన్ అప్లై చేస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటది? ఒక ఫైల్‌కి రైట్ పర్మిషన్ అప్లై చేస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటది? ఒక ఫైల్‌కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అప్లై చేస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటదనేది నిన్న క్లాస్‌లో మనం తెలుసుకున్నాం యాక్చువల్‌గా. ఒక ఫైల్‌కి రీడ్ పర్మిషన్ ఎలా ఉంటుంది? దాని బిహేవియర్ ఎలా ఉంటుంది? ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎ రీడ్ పర్మిషన్ టు థిస్ ఫైల్ దెన్ వాట్ హ్యాపెన్స్? ఇఫ్ ఐ ప్రొవైడ్ రైట్ పర్మిషన్ టు థిస్ ఫైల్ వాట్ హ్యాపెన్స్? ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఈ ఫైల్ ఎలా బిహేవ్ చేస్తది? యెస్. ఆ వ్యక్తి యెస్. వీడున్నాడు బాస్. ఇక్కడ ఈడొక పర్సన్ ఉన్నాడు. ఈయన కేకే1 ఈ వ్యక్తి. యెస్. సపోజ్ ఈ వ్యక్తి యెస్. డైరెక్ట్‌గా ఈ ఫైల్‌ని ఏదో చేయాలని ట్రై చేస్తున్నాడు. బట్ ట్రై చేయడానికి వాడికి పర్మిషన్స్ కావాలి. మనం ఇవ్వాలి దానికి. వాడికి రీడ్ పర్మిషన్ ఇస్తే ఈ ఫైల్‌ని ఎలా యూజ్ చేసుకుంటాడు? రైట్ పర్మిషన్ ఇస్తే ఎలా? ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఎలా? ఇవన్నీ మనం చూస్తాం యాక్చువల్‌గా. సరే దాని బిహేవియర్ అవన్నీ చూద్దాం. సరే, సార్ రీడ్ పర్మిషన్ అంటే ఏంది సార్? అంటే ఏం లేదు. అంటే ఒక ఫైల్‌కి రీడ్ పర్మిషన్ అంటే ఏంది? ఇది ఒక ఫైల్ బాస్. దానికి రీడ్ పర్మిషన్ అంటే ఏందంటే చూడండి. ఆ ఫైల్‌లో కొంత డేటా ఉంటది. అంతే. ఆ ఫైల్‌లో డేటా ఉంటది. అంతే. ఫైల్‌లో డేటా ఉంది. సో, ఇది ఫైల్ 1 అనుకో. ఓకే. ఫైల్ 1. సో, ఇక్కడ కేకే1 అనే వ్యక్తి ఉన్నాడు. కేకే1 అనే వ్యక్తికి ఫైల్ 1 మీద యెస్. రీడ్ పర్మిషన్ అనేది ఇచ్చా నేను. కేకే1 అనే వ్యక్తికి ఫైల్ 1 మీద రీడ్ పర్మిషన్ ఇచ్చా. అప్పుడు కేకే1 అనే వ్యక్తి ఈ ఫైల్‌ని రీడ్ చేసుకోగలడు అంతే. రీడింగ్ అంటే ఏంది సార్ అంటే, రీడింగ్ అంటే ఏం లేదు. జస్ట్ కేకే1 క్యాన్ రీడ్ థిస్ డేటా ఇన్‌సైడ్ ఎ ఫైల్. రీడ్ అంటే ఏంది సార్? టు సీ ద డేటా ఇన్‌సైడ్ ద ఫైల్. టు యాక్సెస్ ద డేటా ఇన్‌సైడ్ ద ఫైల్ అంటే, ఆ ఫైల్‌లో ఉన్న డేటాని చూడడం, ఆ ఫైల్‌లో ఉన్న డేటాని రీడ్ చేయటం, ఆ ఫైల్‌లో ఉన్న డేటాని యాక్సెస్ చేయటం. దాన్ని మొత్తాన్ని మనం రీడ్ కింద అంటాం. రీడ్ అంటే అది. ఆ కేకే1 అనే వ్యక్తి ఈ ఫైల్ మీద రీడ్ పై యాక్సెస్ ఇస్తే అది ఆ విధంగా చేస్తాడు. ఓకే. సరే ఓకే సార్. రీడ్ అంటే అర్థమైంది. మరి రైట్ అంటే ఏంది?
ఇప్పుడు సపోజ్ KK1 ఉన్నాడు. ఓకే. ఫైల్ 1 ఉంది. ఓకే. KK1 అనే వ్యక్తికి ఈ ఫైల్ 1 మీద రైట్ పర్మిషన్ ఇస్తా నేను. రైట్. అప్పుడు KK1 అనే వ్యక్తి ఈ ఫైల్ మీద రైట్ ఆపరేషన్స్‌ని యాక్సెప్ట్ చేస్తాడు. రైట్ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తాడు. KK1 అనే వ్యక్తి ఫైల్ 1 మీద రైట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాడు అని అర్థం. KK1 అనే వ్యక్తి ఫైల్ 1 మీద రైట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాడు అని అర్థం. అంటే రైట్ ఆపరేషన్ అంటే ఏంది? అంటే KK1 రైట్ ఆపరేషన్ ఈ ఫైల్ మీద పెర్ఫార్మ్ చేస్తుంది అర్థం ఏంది అనంటే సింపుల్. సింపుల్. ఇదిగో ఇట్లా. ఫైల్ 1 ఇట్లా ఉంటుంది. ఇలా ఇలా డేటా ఇట్లా ఉంటుంది. రైట్ ఆపరేషన్ అంటే ఏం తెలుసా? రైట్ ఆపరేషన్ అంటే ఇదిగో ఈ ఫైల్‌లో ఈ డేటా ఉంది గదా! ఈ డేటాకి మరికొంత డేటాని యాడ్ చేయొచ్చు. ఈ ఫైల్‌లో కొంత డేటా ఉంది. ఆ డేటాకి మరికొంత డేటా యాడ్ చేయొచ్చు. దిస్ ఈస్ వాట్ రైట్ ఆపరేషన్. దట్ మీన్స్ దీన్నే మనం ఏమంటాం? అపెండ్ ద డేటా. అపెండ్. దట్ మీన్స్ యాడింగ్ ద డేటా. యాడింగ్. దట్ మీన్స్ వాట్? స్టోరింగ్ ద డేటా. దట్ మీన్స్ ఇన్సర్టింగ్ ద డేటా. అట్లా. ఇన్సర్ట్ అన్నా, యాడింగ్ అన్నా, అపెండ్ అన్నా మొత్తం ఒకటే కదా! అట్లా. కొన్ని సందర్భాల్లో మనం ఉన్న డేటాని కొంత డిలీట్ చేస్తాం. ఈ 2 లైన్స్ వద్దు. అంటే ఏం చేస్తాం? డిలీట్ చేస్తాం. డిలీషన్ అనేది. ఓకే. అంటే ఇక్కడ కొత్త డేటా యాడ్ చేసాం. వి ఆర్ యాడింగ్ న్యూ డేటా. న్యూ లైన్స్ ఆఫ్ అర్థమైందా? న్యూ లైన్స్. అట్ ద సేమ్ టైమ్ డిలీట్ కూడా చేసేసాం. లేదు కొన్ని సార్లు డిలీట్ కాదు. ఉన్న అక్షరాలనే మార్చాలి. అంటే ఏంది? మోడిఫై చేయాలి. ఉన్న లైన్స్‌ని కొంత ఏదో తప్పులున్నాయి. దాన్ని మోడిఫై చేయాలి. మోడిఫికేషన్. అలాంటప్పుడు మోడిఫికేషన్ చేసొచ్చు, డిలీట్ చేయొచ్చు, కొత్తగా ఏదన్నా ఇన్సర్ట్ చేయొచ్చు డేటాని. సో, ఈ 3 అంటే ఏం చేయాలి మీరు? ఇన్సర్ట్ అనే వర్డ్ డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. డిలీట్ డేటాని డిలీట్ చేయొచ్చు. మోడిఫై డేటాని మోడిఫై చేయొచ్చు. సో, డిలీషన్, ఇన్సెషన్, మోడిఫికేషన్. సో, ఏంటిది? ఫ్రెండ్స్ ఏంటిది? ఇన్సెషన్. ఇన్సర్ట్, modify as well as delete. సో, ఈ మొత్తం ఆపరేషన్స్‌ని మనం ఏమని పిలుస్తామంటే రైట్ అంటాం. దట్స్ ఇట్. రైట్ అంటే అది దాని అర్థం. అంటే KK1 అనే వ్యక్తి ఈ ఫైల్ మీద ఈ ఆపరేషన్స్ అన్ని పెర్ఫార్మ్ చేయగలడు. ఏవి? డిలీట్ చేయగలడు, ఇన్సర్ట్ చేయగలడు, మోడిఫై చేయగలడు. ఎవరు? KK1 అనేది. ఎందుకు? వాడికి రైట్ ఆపరేషన్స్ ఇచ్చా. దీని ఫైల్ మీద. ఈ ఫైల్ మీద KK1 అనే వ్యక్తికి ఐ ప్రొవైడెడ్ రైట్ ఆపరేషన్. అవును చేసుకోవాలి అట్లా. అది రైట్ అంటే. సో, రైట్ అంటే అది. సో, ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? ఎగ్జిక్యూషన్ అంటే ఇప్పుడు ఒక ఫైల్ ఉంది. ఏది? ఫైల్ 1 ఉంది. ఇక్కడేమో KK1 ఉన్నాడు. ఈ KK1 అనే వ్యక్తికి ఈ ఫైల్ మీద ఎగ్జిక్యూషన్ అనే పర్మిషన్ ఇచ్చాం. KK1 అనే వ్యక్తికి ఈ ఫైల్ 1 మీద ఎగ్జిక్యూషన్ అనే పర్మిషన్ ఇచ్చాం. అంటే KK1 అనే వ్యక్తి కెన్ పెర్ఫార్మ్ ఎగ్జిక్యూషన్ ఆపరేషన్ ఆన్ దిస్ ఫైల్ 1. KK1 కెన్ పెర్ఫార్మ్ ఎగ్జిక్యూషన్ ఆపరేషన్ ఆన్ దిస్ ఫైల్ 1. దిస్ ఈస్ వాట్? పర్మిషన్. ఇది నేను ఇచ్చిన పర్మిషన్. అంటే ఇప్పుడు బిహేవియర్ ఎలా ఉంటది? KK1 ఏం చేయగలడు? ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఈ ఫైల్ మీద అంటే ఏం లేదు. సింపుల్‌గా మనకు తెలుసు. అంటే నేను చెప్పాను. ఏదైనా సరే ఒక రిపిటేటివ్‌గా జరిగే పనుల మొత్తాన్ని ఒక రిపిటేటివ్ టాస్క్ ఏదైతే ఉందో, ఆ టాస్క్ మొత్తాన్ని మనం పూర్తి స్థాయిలో కొన్ని లైన్స్ రాసుకుంటాం ఇట్లా. ఆ లైన్స్ అన్నీ జరగాలని. ఆ లైన్స్ అన్నీ కూడా ఎక్కడ రాస్తామంటే ఒక ఫైల్‌లో రాస్తాం. అవన్నీ కూడా ఒక ఫైల్‌లో రాస్తాం. సో, అవన్నీ కూడా ఒక ఫైల్‌లో రాస్తాం. సో, అవన్నీ కూడా మనం ఒక ఫైల్‌లో రాసేస్తాం. ఆ ఫైల్‌లో రాసిన తర్వాత ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫైల్‌లో ఏమున్నాయి?
ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఒక పని ఎలా జరగాలో దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్. అంటే ఏం ఇన్‌స్ట్రక్షన్స్ అది? సింపుల్‌గా చెప్పాలంటే ఇదిగో ఒక 100 మంది యూజర్‌లని యాడ్ చేయాలా? దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ ఈ ఫైల్‌లో ఉన్నాయి. అంతే 100 మంది లేదా 10 మెంబర్స్‌ని యూజర్‌ని యాడ్ చేయాలా? ఇదిగో ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఈ ఫైల్‌లో రాసుకున్నా. అంతే. దానికి సంబంధం. ఎప్పుడైతే నేను ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫైల్‌లో రాసుకున్నానో అర్థమైందా? 100 మందో లేదా 10 మందో యూజర్స్ యాడ్ అవ్వాలి గదా! యాడ్ అవ్వాలంటే ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూషన్ చేయాలి నేను. ఎగ్జిక్యూషన్ చేయాలి. అంటే ఈ ఫైల్ మొత్తాన్ని నేను ఎగ్జిక్యూషన్ చేయాలా? యెస్. ఎగ్జిక్యూషన్ చేయాలి. అప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తే ఈ 10 మంది యూజర్‌లు యాడ్ అవుతారు. 10 మంది యూజర్‌లు ఎలా యాడ్ అవ్వాలో నేను ఈ ఫైల్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ రాసా. ఆ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్, ఆ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌నే మనం స్క్రిప్ట్ అంటాం. దాన్నే మనం చాలామంది డూ యూ హావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ స్క్రిప్టింగ్ అంటారు. అంటే స్క్రిప్టింగ్ రాయటం నీకొచ్చా అంటారు. యెస్. యెస్. ఐ నో వెరీ వెల్ అని చెప్పాలి. అయితే మీరు రియల్ టైమ్‌లో స్క్రిప్ట్ అనేది రాయరు ఫైల్‌లో. యాక్చువల్‌గా స్క్రిప్టింగ్ ఫైల్స్ చాలా ఉంటాయి. ఇది స్క్రిప్టింగ్ ఫైలు. సో, వాడేదో ఇస్తాడు మీకు. టాస్క్ ఇచ్చి, బాబు ఇదిగో ఇది టాస్క్. ఈ స్క్రిప్ట్ ఫైల్‌ని కొంత మోడిఫై చేయండి అంటాడు. అప్పుడు ఈ ఫైల్‌లోకి నువ్వు వెళ్లి మోడిఫై చేస్తాం. మోడిఫై చేసిన తర్వాత ఆ ఫైల్‌లో ఉన్న డేటాని సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత అప్పుడు ఆ ఫైల్‌ని, ఆ స్క్రిప్ట్ ఫైల్‌ని దీన్నేమంటారు? స్క్రిప్ట్ ఫైల్. ఈ స్క్రిప్ట్ ఫైల్‌ని నువ్వు ఎగ్జిక్యూషన్ చేస్తావు. థాట్స్ ఇట్ అంతే అయిపోయింది. ఎగ్జిక్యూషన్ చేస్తావు. కాబట్టి ఎగ్జిక్యూషన్ చెయ్యాలంటే ఎవరు చేయాలి? కేకే1 అనే వ్యక్తి. ఎవరిని? ఫైల్ 1ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఈ ఫైల్ మీద కేకే1 అనే వ్యక్తికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ నేనివ్వాలి. సో థట్ దే కెన్ ఎగ్జిక్యూట్ దిస్ ఫైల్ ఈజీలీ. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ లేకపోతే కేకే1 అనే వ్యక్తి ఈ ఫైల్‌ని ఎగ్జిక్యూషన్ చేయలేడు. అంతే. ఇందాక మనం చెప్పినట్టు కేకే1 అనే వ్యక్తికి రైట్ పర్మిషన్ లేదనుకో, ఆ ఫైల్‌లో డేటాని రాయలేడు. రైట్ పర్మిషన్ లేదనుకో, ఆ ఫైల్‌లో డేటాని డిలీట్ చేయలేడు. రైట్ పర్మిషన్ లేదనుకో, ఆ ఫైల్‌ని మోడిఫై చేయలేడు. రైట్ పర్మిషన్ లేకపోతే కొంతమందికి రైట్ పర్మిషన్ ఇవ్వను నేను కావాలనే. అంటే ఒక ఫైల్ ఉంది. ఇదిగో ఇది ఒక ఫైలు. దీంట్లో డేటా ఉంది. అవునా? ఇదేమో కేకే1 ఇక్కడున్నాడు. కేకే2 ఇక్కడున్నాడు. కేకే1 ఇక్కడ, కేకే2 ఇక్కడ. అదేనండి. కేకే1 ఇక్కడున్నాడు. కేకే2 ఈ ఫైలు ఇక్కడుంది. కేకే1కి ఏమో రీడ్ పర్మిషన్ ఇస్తా. కేకే2కి ఏమో రైట్ పర్మిషన్ ఇస్తా. అప్పుడు కేకే1 లాగిన్ అవుతాడు. లాగిన్ అయినప్పుడు యెస్. ఈ ఫైల్‌ని జస్ట్ చూడటానికి ఉపయోగించుకోవాలి. ఎందుకు? రీడ్ పర్మిషన్ ఇచ్చా వాడికి. కేకే2 లాగిన్ అయ్యాడు. కానీ వాడేం చేయగలడు? యెస్. ఏదైనా చేయగలడు. ఫైల్ లోపలికెళ్తాడు. డేటాని ఇన్సర్ట్ చేస్తాడు. డేటాని మోడిఫై చేస్తాడు. డేటాని డిలీట్ చేస్తాడు. ఎందుకు? కేకే2 అనే వ్యక్తికి రైట్ పర్మిషన్ ఇచ్చా ఈ ఫైల్ మీద. బట్ కేకే1 అనే వ్యక్తికి రీడ్ పర్మిషన్ ఇచ్చా ఈ ఫైల్ మీద. రీడ్ పర్మిషన్ అంటే జస్ట్ చూడటం మాత్రమే. రైట్ పర్మిషన్ అంటే మోడిఫికేషన్, డిలీషన్ చూడొచ్చు. మొత్తం చేయొచ్చు. యెస్. యెస్. యూ కెన్. అట్లా. అయితే ఈ ఫైల్ మీద కేకే3 ఉన్నాడు. వాడికేమి ఇచ్చానంటే యెస్. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇచ్చా. అంతే. అంటే ఏం చేయగలడో తెలుసా? ఈ ఫైల్‌ని ఎగ్జిక్యూషన్ చేయగలడు. అంటే ఈ ఫైల్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తే ఆ ఫైల్‌లో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఎగ్జిక్యూషన్ అయితే ఒక పని జరిగిద్ది. అంతే. ఒక పని జరుగుతది. థాట్స్ ఇట్. ఒక టాస్క్ జరిగిద్ది. అంతే. అలాంటి సిట్యుయేషన్‌లో నేను ఎగ్జిక్యూషన్ వాడతాను. అంటే ఈ విధంగా మనకి రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అనేది ఉంటుంది. చూసారా? కేకే వన్నే. ఫైల్ వన్నే. కానీ కేకే1కి రీడ్ ఇచ్చా. యెస్. దే కెన్ యాక్సెస్. రీడ్ ఓన్లీ. థాట్స్ ఇట్. కేకే2కి రైట్ ఇచ్చా. యెస్. ఆ ఫైల్‌లో వాడు ఏదైనా చేయగలడు. కేకే3కి ఎగ్జిక్యూషన్ ఇచ్చా. వాడేం చేయలేడు. ఓన్లీ ఎగ్జిక్యూషన్ చేయటం తప్ప. అంతే. ఫైల్‌ని ఎగ్జిక్యూషన్ చేయటం, రిజల్ట్ చూడటం తప్ప వాడికి ఏమి చేయలేడు. నథింగ్ ఈస్ దేర్. మోడిఫికేషన్ చేయాలంటే కేకే2ని సంప్రదించాలి. కేకే2 ప్లీజ్ మోడిఫై థిస్ వన్. కేకే2ని ఎందుకు? మోడిఫికేషన్ అనేది వాడికిచ్చా. నీకు ఎగ్జిక్యూషన్ ఇచ్చా. రీడింగ్ అనేది కేకే2కి ఇచ్చా. చూసుకోవటం మాత్రమే. డేటాని చూడటం మాత్రమే. అట్లా. సో, ఈ విధంగా ఒక ఫైల్ మీద రీడు, రైట్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ బిహేవియర్ ఎలా ఉంటదని మనం అర్థం చేసుకోవాలి. ఒక ఫైల్ మీద ఐయామ్ టాకింగ్ ప్యూర్‌లీ ఆన్ ఫైల్స్. థాట్స్ ఇట్. ఓన్లీ ఫైల్స్. సరే. మరి ఇది పక్కన పెడదాం. ఫైల్ అర్థమైంది. ఇప్పుడు డైరెక్టరీస్ ఏంటి?
ఓకే. సో ఇప్పుడు డైరెక్టరీస్ ఏంది అసలు? డైరెక్టరీస్. ఇది అసలు యాక్చువల్‌గా. అంటే ఈ డైరెక్టరీస్‌కి నేను రీడ్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగిద్ది? ఇదిగో రైట్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగిద్ది? యెస్. ఇదిగో ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఇది తెలుసుకోవాలి ఇప్పుడు. అది అయిపోయింది గదా! అది ఫైల్స్, ఇదేమో డైరెక్టరీస్‌కొచ్చాం మళ్ళీ. డైరెక్టరీస్ పర్మిషన్స్ వేరుగా ఉంటాయి. ఫైల్స్ పర్మిషన్ వేరు. అంటే రీడు, రైట్, ఎగ్జిక్యూషనే కానీ బిహేవియర్‌లో తేడా ఉంటది. బిహేవియర్‌లో తేడా. రీడ్ పర్మిషను ఒకలాగుంటది డైరెక్టరీ మీద పనిచేసేటప్పుడు. రైట్ పర్మిషన్ ఒకలాగుంటది డైరెక్టరీ మీద పనిచేసేటప్పుడు. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఒకలాగుంటది డైరెక్టరీ పనిచేసేటప్పుడు. అది ఎట్లా ఉంటది? ఏంది అనేది చూద్దాం. ఓకే. సింపుల్. సింపుల్‌గా చూడదాం డైరెక్టరీ మీద. సో, చూస్తే ఇప్పుడు మీరు చూడండి రియల్‌గా. చూడండి ఇది. ఇక్కడ యెస్. ఇది యెస్ ఫ్రెండ్స్. ఒక డైరెక్టరీ బాస్. ఒక డైరెక్టరీ. ఓకే. డైరెక్టరీ. సో, ఆ డైరెక్టరీలో యెస్. సో మెనీ ఫైల్స్ ఉన్నాయి. అంటే ఏం ఫైల్స్ ఉన్నాయి? చూసుకో కావాలంటే. అంటే ఒక పని చెయి. అంటే నువ్వు ఒక పని చెయి. యెస్. ఫైల్ 1 ఇది. కొంత డేటా ఉంది. ఫైల్ 2 ఇది. కొంత డేటా ఉంది. సో, ఫైల్ 1 అది, ఫైల్ 2 ఇది కొంత డేటా ఉందనుకో. సో, నేనేం చేశాను? ఒక డైరెక్టరీని తయారు చేశాను. దిస్ ఈజ్ మై డైరెక్టరీ. డైరెక్టరీ. సో, ఆ డైరెక్టరీలో ఆల్రెడీ ఫైల్ 1 ఉంది కదా ఇక్కడ. యెస్. దాన్ని ఇక్కడ పంపించేసా. ఫైల్ 1 ఇక్కడికొచ్చింది. ఓకే. ఫైల్ 2 ఇక్కడికొచ్చింది. ఓకే. థాట్స్ ఇట్. ఫైల్ 1 ఇక్కడొచ్చింది. ఫైల్ 2 ఇక్కడొచ్చింది. అంటే నా డైరెక్టరీలో 2 ఫైల్స్ ఉన్నాయి. సో, నా డైరెక్టరీ పేరేంటంటే ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అనేది నా డైరెక్టరీ నేమ్. దిస్ ఈజ్ వాట్ మై డైరెక్టరీ నేమ్ ప్రాజెక్ట్ అనేది. ఆ ప్రాజెక్ట్ అనే డైరెక్టరీలో 2 ఫైల్స్ ఉన్నాయి. 1, 2. మరి 2 ఫైల్స్ వేరే వాళ్ళకి కావాలి, అవసరం. ఈ 2 ఫైల్స్ వేరే వాళ్ళకి అవసరం. వేరే వాళ్ళు చూసుకోవాలి. వేరే వాళ్ళు చెక్ చేసుకోవాలి. యెస్. వేరే వాళ్ళు దీన్ని యెస్ ఏదైనా చేయగలగాలి. అంటే ఎట్లా? అసలు ఏం చేయాలా? ఏంది అనంటే చూడండి సింపుల్‌గా. ఇప్పుడు సరే ఫస్ట్ ఫైల్స్ గురించి పక్కన పడేసి డైరెక్టరీ గురించి తెలుసుకుందాం. డైరెక్టరీ అంటే ఏంది? అంటే ఇది ఇట్లా ఉంది. యెస్ ఫ్రెండ్స్. ఇలా డైరెక్టరీ ఉంది. ఉండిన తర్వాత యెస్ సింపుల్‌గా చెప్పాలంటే ఈ డైరెక్టరీ యెస్. ఈ డైరెక్టరీ ఇది. దీనికి నేను యెస్. యెస్. కేకే1 అనే వ్యక్తికి యెస్ ఈ డైరెక్టరీ మీద రీడ్ పర్మిషన్ ఇచ్చా. అప్పుడు ఈ డైరెక్టరీకి రీడ్ పర్మిషన్ ఇస్తే అంటే కేకే1కి రీడ్ పర్మిషన్ ఇచ్చా. నేను. దేని మీద? ఈ డైరెక్టరీ మీద రీడ్ పర్మిషన్ ఇచ్చా కేకే1కి. అప్పుడు కేకే1కి రీడ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ డైరెక్టరీని ఏం చేయగలడు? అంటే ఏం లేదు సింపుల్‌గా. వాడు ఏం చేయగలడో తెలుసా? ఏం చేయగలడో తెలుసా? ఇదిగో ఇది నువ్వు డైరెక్టరీ అనుకుంటే ఇది నువ్వు డైరెక్టరీ అనుకుంటే, ఈ డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్ ఉందా? యెస్. ఇక్కడ ఫైల్ 2 ఉందా? యెస్. ఫైల్ 3 ఉందా? యెస్. ఫైల్ 4 ఉందా? యెస్. అంటే ఏం లేదు సింపుల్‌గా ఈ డైరెక్టరీని రీడ్ చేయటం అంటే అర్థం ఏందంటే, ఈ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్నీ వాడు చూసుకోగలడు. దే కెన్ సీ ద ఫైల్స్ ఇన్‌సైడ్ థిస్ డైరెక్టరీ అంతే. అది రీడ్ అంటే. రీడ్ అంటే ఏంది? ఒక డైరెక్టరీకి రీడ్ పర్మిషన్ ఇచ్చామంటే అర్థం ఏందంటే, ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. థాట్స్ ఇట్. అంటే రీడే. వేరేదేదైనా నో నథింగ్. ఏం చేయలేడు. ఏం చేయలేడు. రీడ్ చేసుకోవటం. అంతే చూడటం మాత్రమే. థాట్స్ ఇట్. చూడటం మాత్రమే. ఎందుకు? నేను డైరెక్టరీకి రీడ్ పర్మిషన్ ఇచ్చా. కాబట్టి డైరెక్టరీకి రీడ్ పర్మిషన్ ఇచ్చానంటే, డైరెక్టరీ లోపల ఫైల్సా, ఫోల్డర్సా ఎన్నున్నాయో చెక్ చేసుకోవడమే నీ డ్యూటీ అంతే. రీడ్ ఇచ్చాం గాబట్టి. అంటే డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్స్‌ని చెక్ చేసుకోవడం, చూసుకోవడమే నీ బాధ్యత అంతే. రీడ్ ఇచ్చాను గాబట్టి. మరి రైట్ ఇస్తే ఏమైద్ది? రైట్ ఇస్తే ఏమైద్ది? అంటే
ఏది డైరెక్టరీకి రైట్ ఇస్తే ఏమైంది అంటే ఏం లేదు, సింపుల్ గా రైట్ ఇస్తే ఏమైందో చెప్తా చూడండి. ఇట్లా ఉందనుకో, ఇలాగ ఉంది అనుకో. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది, ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, ఫైల్ 3, 3 ఫైల్స్ ఉన్నాయి బాస్. ఓకే, ఇదేంది, ఇది డైరెక్టరీ. నా డైరెక్టరీ పేరు ఏంది, ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అదేనా, ఇది నా డైరెక్టరీ ఏంది, ప్రాజెక్ట్. నాది ఇది ప్రాజెక్ట్ డైరెక్టరీ. నాకు ఇది ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 2 బాగుంది. ఇప్పుడు ఇక్కడ KK1 అని ఉన్నాడు ఒకడు. వాడికి ఈ ప్రాజెక్ట్ అనే డైరెక్టరీ మీద ఎస్ నేను రైట్ పర్మిషన్ ఇచ్చా. అప్పుడు దీని బిహేవియర్ ఎలా ఉంటది చూసుకో. దీని బిహేవియర్ ఎలా ఉంటదంటే, KK1 అనే వ్యక్తి ఈ డైరెక్టరీ లోపలికెళ్ళి ఈ ఫైల్స్ ని డిలీట్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్, డిలీట్ ద ఫైల్స్. ఎక్సలెంట్. ఫైల్స్ ని డిలీట్ చేయొచ్చు, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఇదే డైరెక్టరీలో మరలా తిరిగి కొన్ని ఫైల్స్ ని క్రియేషన్ చేయొచ్చు. ఫైల్ 4 అని, ఫైల్ 5 అని. అంటే క్రియేట్ ఏ ఫైల్స్, అంటే డిలీట్ ఏ ఫైల్స్ అండ్ క్రియేట్ ఏ ఫైల్స్ ఆల్సో. ఎక్కడ, ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ. అంటే ఈ డైరెక్టరీ లోపల ఫైల్స్ ని క్రియేషన్ చేయొచ్చు, ఫైల్స్ ని డిలీషన్ చేయొచ్చు. ఎక్కడ, ఈ డైరెక్టరీ లోపల. ఎందుకంటే ఆ డైరెక్టరీ మీద ఈ KK1 కి రైట్ అనే పర్మిషన్ ఇచ్చా నేను. కాబట్టి రైట్ అంటే ఏంది, డిలీషన్ చేస్తాడు ఫైల్స్ ని, క్రియేషన్ చేస్తాడు ఫైల్స్ ని, డిలీషన్ చేయొచ్చు, ఫైల్స్ ని క్రియేషన్ చేయొచ్చు. మరలా ఇంకోటి ఏం చేయొచ్చంటే, ఈ ఫైల్స్ పేర్లు కూడా మార్చొచ్చు. అంటే ఇది ఫైల్ 2 ఉంది, నేనేదో మార్చాలా, ABC డిపాజిట్ అని మార్చాలి, ABC బ్యాంక్ డిపాజిట్స్ అని మార్చాలి. ఫైల్ నేమ్ మార్చొచ్చా? యెస్ యూ కెన్. అంటే మోడిఫై ద ఫైల్ నేమ్స్ ఆల్సో. యెస్ ఆర్ నో, మోడిఫై ద ఫైల్ నేమ్స్. యెస్, ఫైల్ నేమ్స్, దట్స్ ఇట్. దిస్ ఇస్ ద రైట్ పర్మిషన్ అని చెప్పొచ్చు. అంటే రైట్ పర్మిషన్ అనేది ఒక డైరెక్టరీకి ఇస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటదంటే, ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అయినా, ఫోల్డర్స్ అయినా, ఏదైనా సరే అంతే కదా! ఇప్పుడు ఒక డైరెక్టరీ ఉంది. యెస్, అంటే లైనక్స్‌లో మనకి యెస్ ఫ్రెండ్స్, లైనక్స్‌లో మనకి డైరెక్టరీ అనే కాన్సెప్ట్ చాలా మందికి తెలీదు. డైరెక్టరీ అంటే ఫోల్డర్ అని అర్థం. అంతే, ఫోల్డర్ అని అర్థం. డైరెక్టరీ అంటే ఫోల్డర్. ఆ ఫోల్డర్‌లో చాలా ఫైల్స్ ఉండొచ్చు. అదే ఫోల్డర్‌లో చాలా ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్ కూడా ఉండొచ్చు. యెస్, అలాగా. అంటే చాలా ఫైల్స్ ఉండొచ్చు, చాలా ఫోల్డర్స్ కూడా ఉండొచ్చు. ఎక్కడ, ఫోల్డర్‌లో. యెస్, థిస్ ఈస్ ద బిహేవియర్. యెస్, ఆ ఫోల్డర్‌నే నేనేమంటున్నానంటే డైరెక్టరీ అని పిలుస్తున్నా. డైరెక్టరీ. యెస్, డైరెక్టరీ. అట్లా. ఆ డైరెక్టరీలో యెస్, డైరెక్టరీ కెన్ హావ్ మల్టిపుల్ ఫైల్స్. డైరెక్టరీ కెన్ హావ్ మల్టిపుల్ ఫోల్డర్స్ ఆల్సో. మల్టిపుల్ ఫైల్స్ ఉండొచ్చు, మల్టిపుల్ ఫోల్డర్స్ కూడా ఉండొచ్చు ఒక డైరెక్టరీలో. తప్పకుండా. ఓకే. సో, ఇది యాక్చువల్‌గా. అంటే ఇక్కడ, ఇక్కడ మీరు చూస్తే యెస్ ఫ్రెండ్స్, ఒక 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 డైరెక్టరీలో ఫైల్స్ ఉండొచ్చు. మళ్ళీ ఇంకో డైరెక్టరీస్ కూడా ఉండొచ్చు దాంట్లో. ఇంకొక డైరెక్టరీ, సబ్ డైరెక్టరీస్, అంటే చైల్డ్ డైరెక్టరీస్ కూడా ఉండొచ్చు. అట్లా. ఫైల్స్ ఉండొచ్చు, చైల్డ్ డైరెక్టరీస్ ఉండొచ్చు ఒక డైరెక్టరీలో. అయితే ఇప్పుడు ఈ డైరెక్టరీ మొత్తానికి రైట్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగిద్ది, ఎవరు చెప్పగలరు? యెస్, ఈ డైరెక్టరీ మొత్తానికి రైట్ పర్మిషన్ ఇస్తే అప్పుడు ఏం చేయగలడు? KK1కి ఇచ్చా అనుకో. అప్పుడు KK1 ఏం చేయగలడు అంటే, ఈ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్‌ని డిలీట్ చేయొచ్చు. ఈ డైరెక్టరీలో ఉన్న ఇంకో డైరెక్టరీస్‌ని డిలీట్ చేయొచ్చు. కొత్తగా ఏదైనా ఫైల్స్‌ని తయారు చేయొచ్చు. కొత్తగా ఏదన్నా ఫోల్డర్స్‌ని తయారు చేయొచ్చు. యెస్, ఏదైనా చేయొచ్చు. యెస్, పాసిబుల్. బికాస్ రైట్ పర్మిషన్ ఉంది కాబట్టి. అది రైట్ అంటే. యెస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? రైట్ పర్మిషన్ డైరెక్టర్‌కి ఇచ్చినప్పుడు బిహేవియర్ అర్థమైందా?
ఎస్ ఫ్రెండ్స్. రైట్ పర్మిషన్ డైరెక్టరీకి ఇచ్చాను. దాని బిహేవియర్ అర్థమవుతుందా? ఎస్. అర్థమవుతుందా? ఎస్ ఫ్రెండ్స్. ఈస్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్ ఆర్ నాట్? ఎస్. సార్ ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఫైల్‌కి డైరెక్టరీకి రైట్ పర్మిషన్ ఇస్తే ఏం చేయొచ్చు? ఒక డైరెక్టరీ ఉంది. సో, ఒక డైరెక్టరీ ఉంది. డైరెక్టరీ అంటే ఇదిగో ఇది డైరెక్టరీ. ఇది డైరెక్టరీ. ఆ! ఈ కేకే1 ఇక్కడున్నాడు. కేకే1 ఇక్కడున్నాడు. ఈ కేకే1కి ఈ డైరెక్టరీ మీద రైట్ పర్మిషన్ ఇచ్చాను. ఆ డైరెక్టరీలో చాలా ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ 1 ఉంది. ఫైల్ 2 ఉంది. ఫైల్ 10 ఉంది. చాలా ఉన్నాయి. బట్ ఈ కేకే1 ఏం చేయగలడు ఇప్పుడు ఈ డైరెక్టరీని? నేను చెప్పండి. యెస్. డిలీట్ ద ఫైల్స్. ఆ! ఫైల్స్‌ని డిలీట్ చేయొచ్చు. ఎక్కడ ఉన్న ఫైల్స్‌ని? డైరెక్టరీలో ఉన్న ఫైల్స్‌ని. ఫోల్డర్ ని ఫోల్డర్స్ ఉంటే ఫోల్డర్స్‌ని కూడా డిలీట్ చేయొచ్చు. ఓకే. ఫైల్ నేమ్ చేంజ్ చేయొచ్చు. ఫైల్ నేమ్ చేంజ్ చేయొచ్చు. డైరెక్టరీ నేమ్ చేంజ్ చేయొచ్చు. 2. తర్వాత క్రియేటివ్ ఫైల్స్. క్రియేషన్ చేయొచ్చు. యెస్. అది క్రియేషన్ చేయొచ్చు. ఫైల్స్‌ని డిలీషన్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. యెస్. ఏది రైట్ పర్మిషన్ ఉంటే. మోడిఫై ద ఫైల్. మోడిఫై ద ఫైల్ కాదు. మోడిఫై ద ఫైల్ ఇక్కడ రాదు. ఎట్లొస్తది నీకు? మోడిఫై ద ఫైల్‌గా ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైల్స్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ డైరెక్టరీ. డైరెక్టరీ. నేను డైరెక్టరీనే మాత్రమే నీకు డిస్‌ప్లే చూపిస్తున్నా. గుర్తుపెట్టుకో. ఇది రాసా. ఇక్కడ ఒక ఫైల్ ఉంది. ఇది రాసా. ఇక్కడ ఒక ఫైల్ 2 ఉంది. అంతే. ఈ డైరెక్టరీ. ఇప్పుడు నేను రైట్ పర్మిషన్ అనేది ఇస్తే ఒక వ్యక్తికి కేకే1 అనే వ్యక్తికి రైట్ పర్మిషన్ ఇచ్చా. వాడేం చేయగలడు అనంటే ఈ ఫైల్స్‌ని డిలీట్ చేయగలడు. ఫస్ట్ ఆప్షన్. మళ్ళీ ఏం చేయగలడు? ఉన్న ఫైల్స్ కాకుండా మరి కొత్త ఫైల్స్‌ని క్రియేషన్ చేస్తాడు. ఫైల్ 3 క్రియేషన్ చేస్తాడు. ఫైల్ 4 క్రియేషన్ చేస్తాడు. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంది? ఫైల్స్ నేమ్స్ చేంజ్ చేయొచ్చు అంటున్నా. 3 పాయింట్సే. అంతేగాని ఫైల్‌ని అప్డేట్ చేస్తాడు రాంగ్. ఏంది? ఫైల్‌ని అప్డేట్ చేస్తాడు రాంగ్. ఎట్లా అప్డేట్ చేస్తాడు? ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ డైరెక్టరీ. ఆ డైరెక్టరీ లోపల ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్‌కి బిహేవియర్ ఎలా ఉంటది? ఎప్పుడు రైట్ ఇస్తే. అర్థమైందా? అంతేగాని ఫైల్స్ గురించి కాదు నేను మాట్లాడేది. డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ 100 ఉన్నాయి, 200 ఉన్నాయి. ఏదైనా ఉండని. ఆ ఫైల్స్‌కి కొత్త ఫైల్స్‌ని తయారు చేయొచ్చు. చెప్పండి దయచేసి అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. ఫైల్స్‌ని అప్డేట్ చేయాలన్నది ఎవరు ఇందాక? అది రాంగ్ క్వెషన్. ఆన్సర్. అర్థం కాకపోతే ఇప్పుడే అడగండి. మళ్ళీ చెప్తా. కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. కంగారు పడొద్దు. యెస్. సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలనుకుంటున్నారా? లేదా ఆఫీసులు చూద్దాం అనుకుంటున్నారా? సాఫ్ట్‌వేర్ జాబులు చేయాలనుకుంటే 2 పేపర్‌లు పట్టుకొని, ఒక పెన్ను పట్టుకొని నాకు ఆన్సర్‌లు, క్వెషన్స్ ఏస్తా ఉండండి. లేదు సాఫ్ట్‌వేరు బోర్డులు చూసుకొని ఉంటాం సార్ అంటే మీరు ఇట్లాగే ఉండండి. స్ట్రిక్ట్‌గా, వైట్‌గా, కామ్‌గా ఊరకేదో కనపడతది, ఇనపడతది. తర్వాత క్లాసులయిపోతాయి. ఇంటికెళ్ళిపోవచ్చు. డబ్బులు వేస్టు, టైం వేస్టు. అసలు మనుషులే వేస్ట్ ఇక నాకు తెలిసి. ఎందుకు? ఐటీ సెక్టార్‌లో పనికిరారు. కాబట్టి ఏదైనా సరే క్లాస్ అంటే ఏందంటే ఇంటరాక్టివ్ మోడ్ ఉండాల. అసలు అర్థమవుతుందా లేదా? అసలు ఈ బిహేవియర్ ఎట్లా పనిచేస్తది? ఏందనేది తెలుసుకోవటం మొదలుపెట్టాల. క్యూరియాసిటీ ఉండాల. తెలుసుకోవటంలో. అంటే నువ్వు క్రికెట్ చూసేటప్పుడు, ఓల్డ్ మ్యాచ్‌లు చూసేటప్పుడు, సినిమాలకెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళినప్పుడు ఎట్లుంటావు? ఎంత క్యూరియాసిటీగా. పక్కన ఏం జరుగుతుంది? మధ్యలో ఏం జరుగుతుంది? ఎదురుగా అంత అట్లుండాల క్లాస్‌లో కూడా. అది నా క్లాస్. వేరే క్లాస్‌లోని అన్ని సుత్తి క్లాసులయ్యి. వాళ్ళు వింటే ఎంత, వినకపోతే ఎంత, నీకు జాబొస్తే ఎంత, జాబ్ రాకపోతే ఎంత, మాకు సంబంధం లేని క్లాసులయ్యి. మాది అట్లా గాదు. ఇన్‌స్టిట్యూట్‌లో మా దగ్గర జాయిన్ అయ్యామంటే ఖచ్చితంగా మంచి ప్రొడక్ట్‌గా తయారు జేయాలనేది మా ఉద్దేశ్యం.
అదర్వైజ్ అసలు ట్రైనింగే ఇవ్వను నేను. అది నా స్టైల్. మీరు ఏదో అనుకుంటా ఉంటారు. ట్రైనింగే ఇవ్వను నేను. అసలు ఆ బ్యాచ్ స్టూడెంట్స్‌కే అసల ముందు తీసుకోను నేను. ఓకే. సో, అది బిహేవియర్. మరి అది పక్కన పెడితే ఎగ్జిక్యూషన్ అంటే ఏందో చూద్దాం. ఎగ్జిక్యూషన్ అంటే ఏందో చూద్దాం. సో, జాగ్రత్తగా నేర్చుకోండి కంగారు పడకుండా. అంత కంగారు ఎక్కువగా ఉంది మీకు. వయసు తక్కువ కాబట్టి. శ్రద్ధగా నేర్చుకోండి. వైట్ పేపర్స్ పట్టుకోండి. కామ్‌గా కూర్చోండి. క్వెషన్స్, ఆన్సర్స్ చేస్తా ఉండాల. క్వెషన్స్, ఆన్సర్‌లంటే అడ్డమైన క్వెషన్‌లు, అడ్డమైన ఆన్సర్‌లు కాదులే గానీ వాలిడ్ క్వెషన్స్, వాలిడ్ ఆన్సర్‌లు అట్లా. హ్మ్. సరే. సరే ఇప్పుడు మనకి ఒక ఫైల్ మీద ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఏందో చూద్దాం. ఒక డైరెక్టరీ మీద. చాలా సింపుల్ అన్నమాట ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అనేది. అంటే ఇప్పుడు కేకే1 అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి ఈ డైరెక్టరీ మీద ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇచ్చాను నేను. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే ఎక్స్ పర్మిషన్ ఇచ్చా. ఏది? ఈ డైరెక్టరీ మీద. ఈ డైరెక్టరీ పేరు ప్రాజెక్ట్1 అనుకో, ప్రాజెక్ట్2 అనుకో, ఏదైనా అనుకో. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఈ కేకే1 అనే వ్యక్తి ఈ డైరెక్టరీ మీద ఎలాంటి ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాడంటే ఏం లేదు, సింపుల్‌గా. ఏం లేదు. ప్రాజెక్ట్1 అనేది డైరెక్టరీ పేరు గదా! కేకే1 అనే వ్యక్తి లాగిన్ అవుతాడు తన మిషన్‌లోకి. లాగిన్ అయిన తర్వాత సీడీ ప్రాజెక్ట్1 చేయగలడు. దట్స్ ఇట్. అంటే ఈ డైరెక్టరీని యాక్సెస్ చేసుకున్నాడు. అంటే లోపలికెళ్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిక్యూషన్ అంటాం. దట్స్ ఇట్. ఆ సీడీ అనే కమాండ్ పనిచేసిద్ది. ఎప్పుడు? ఈ కేకే1 అనే వ్యక్తికి ఈ డైరెక్టరీ మీద ఎక్స్ అనే పర్మిషన్ ఇస్తే. పొరపాటున ఎక్స్ అనే పర్మిషన్ తీసేసానా? ఇక్కడ వాడికి సీడీ కమాండ్ పనిచేయదు. అంటే ఆ కేకే విల్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ. ఈ లోపలికి వాడు వెళ్ళలేడు. ఎవరు? కేకే1. ఎందుకు? వాడికి ఎక్స్ పర్మిషన్ లేదు కాబట్టి. అట్లనమాట. అంటే మీరు ఎగ్జిక్యూషన్ అంటే ఏమనుకుంటున్నారు? అంటే ఒక డైరెక్టరీకి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇచ్చామంటే అర్థం ఏందయ్యానంటే ఖచ్చితంగా సీడీ ప్రాజెక్ట్1 అనేది పనిచేస్తది. దట్స్ ఇట్. పొరపాటున ఎగ్జిక్యూషన్ పర్మిషన్ తీసేసామనుకో, అప్పుడు సీడీ అనేది పనిచేయదు. సీడీ పనిచేయకపోతే ఏమైద్ది? నువ్వు డైరెక్టరీ లోపలికి వెళ్ళలేవు. అంతే. దట్స్ ఇట్. అది ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే. సో, ఈ విధంగా రీడ్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్, రైట్ పర్మిషన్ మనం అర్థం చేసుకోవాలి. సో, అర్థమైందా? రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్. ఎక్కడ సార్ అది? డైరెక్టరీలో. ఫైల్స్‌లో కాదు. ఫైల్స్ వేరు. ఫైల్స్ బిహేవియరే వేరు. డైరెక్టరీలో. దట్స్ ఇట్. డైరెక్టరీలో. సో, డైరెక్టరీలో ఫైల్1 ఉంది. ఫైల్2 ఉంది. ఫైల్3 ఉంది. ఫైల్4 ఉంది. ఫైల్5, ఫైల్6 అట్లా చాలా ఫైల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను కేకే1గా ఉన్నా ఇక్కడ. నాకు యాక్చువల్‌గా రీడ్ పర్మిషన్ ఇచ్చాడు ఈ డైరెక్టరీ మీద. అప్పుడు రీడ్ పర్మిషన్ ఇస్తే ఏమైద్ది అంటే జస్ట్ ఐ కెన్ list out all the things. I can able to see the files and folders inside this directory. ఈ డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ జస్ట్ ls కమాండ్ వర్క్ అయ్యిద్ది బాస్ అంతే. ls-l కొడతావే అది వర్కౌట్ అయ్యిద్ది. దట్ ఈస్ కాల్డ్ రీడ్. అంటే ls-l కొడితే ఏమొచ్చిద్ది? ఇట్ లిస్ట్ అవుట్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. అది పనిచేస్తది. అది ls-l అంటే రీడ్ అనేది అర్థం. అంటే ఫైల్స్ లోపలికి వెళ్ళలేవు. ఫైల్స్‌ని లోపలికెళ్ళి మోడిఫికేషన్ చేయలేవు. నో. అది కాదు ఇక్కడ. ఫైల్స్‌ని డైరెక్టరీని రీడ్ చేయటం అంటే అర్థం ఏందంటే డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ చూసుకోగలవు అని అర్థం. డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ చూసుకోవాలంటే ls-l కమాండ్ ఉంది. అది పనిచేసిద్ది నీకు అంతే. పొరపాట్ల రీడ్ అనేది నేను తీసేసాను అనుకో, ls-l అనే కమాండ్ పనిచేయదు. ఆ డైరెక్టరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో, ఆ డైరెక్టరీలో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో నువ్వు చెక్ చేసుకోలేవు. నువ్వు చూడలేవు. ఎప్పుడు? రీడ్ అనే ఆప్షన్ నీకు లేనప్పుడు. రీడ్ అనే పర్మిషన్ నీకు లేనప్పుడు. ఎక్కడ? ఈ డైరెక్టరీ మీద. దట్స్ ఇట్. అది రీడ్ అంటే. అంతే. అంతకు మించి ఇంక నువ్వేం చేయలేవు. రీడ్ అంటే అది. ఎక్కడ? డైరెక్టరీ మీద. దట్స్ ఇట్. అది రీడ్. సో, రీడ్ అయిపోయింది. అదే ఇక కేకే2 అనేవాడు ఒకడున్నాడు.
ఇదే డైరెక్టరీ ఇదే డైరెక్టరీ, ఎస్ ఇదే డైరెక్టరీ. ఆ డైరెక్టరీలో ఫైల్ 1 ఉంది, ఆ డైరెక్టరీలో ఫైల్ 2 ఉంది, 2 ఫైల్స్ ఉన్నాయి. కేకే అనే వ్యక్తికి నేను ఎస్ రైట్ పర్మిషన్ ఇచ్చా. కేకే అనే వ్యక్తికి రైట్ పర్మిషన్ ఇచ్చా. మరి కేకే అనే వ్యక్తికి రైట్ పర్మిషన్ నేను ఇచ్చినప్పుడు అర్థమైందా? బిహేవియర్ ఎలా ఉంటది అంటే కేకే2 అనే వ్యక్తి ఈ డైరెక్టరీలో అంటే ఈ ఫోల్డర్‌లో డైరెక్టరీ అంటే కన్‌ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా. ఈ ఫోల్డర్‌లో కొన్ని ఫైల్స్‌ని తయారు చేయొచ్చు. క్రియేట్ ఏ ఫైల్స్ ఇన్‌సైడ్ దిస్ డైరెక్టరీ ఆర్ దిస్ ఫోల్డర్. ఫైల్స్ తయారు చేయొచ్చు. ఆర్ క్రియేట్ సమ్ మోర్ ఫోల్డర్స్ ఇన్‌సైడ్ దిస్ డైరెక్టరీ, సమ్ మోర్ ఫోల్డర్స్ ఇన్‌సైడ్ దిస్ డైరెక్టరీ. చాలా ఫోల్డర్స్ తయారు చేయొచ్చు. యెస్. తర్వాత ఏం చేయొచ్చు తెలుసా? యెస్. క్రియేషన్ కాదు, ఇప్పుడు డిలీట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్‌సైడ్ దిస్ డైరెక్టరీ. డిలీట్ ఫైల్స్ అండ్ ఇన్‌సైడ్ అంతే. ఆ తర్వాత ఫైల్స్ నేమ్స్ అప్డేట్ ఫైల్స్ నేమ్స్‌ని మోడిఫై చేయొచ్చు. అంటే రీనేమ్ చేయొచ్చు. ఫోల్డర్ నేమ్స్‌ని రీనేమ్ చేయొచ్చు. అంతే. జరిగేది అదే. దిస్ ఈజ్ వాట్ రైట్. రైట్ అంటే అర్థం ఏంది? ఫైల్స్‌ని కొత్తగా తయారు చేయొచ్చు. ఎక్కడ? ఈ డైరెక్టరీలో. ఫైల్స్‌ని డిలీట్ చేయొచ్చు. ఎక్కడ? ఈ డైరెక్టరీలో. ఉన్న ఉన్న డైరెక్టరీస్‌కి పేర్లు మార్చొచ్చు. ఎక్కడ? ఈ డైరెక్టరీలో. ఎందుకు? ఈ డైరెక్టరీకి రైట్ అనే పర్మిషన్ ఇచ్చాను కాబట్టి. అంతే. అది రైట్. అది కేకే. రైట్ అంటే అది. సో కేకే3. కేకే3కి యెస్. ఇది ఈ డైరెక్టరీ. ఇది ఫోల్డర్ డైరెక్టరీ. ఈ డైరెక్టరీకి కేకే3కి ఏమి ఇచ్చానంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇచ్చా. అంటే ఎక్స్ పర్మిషన్ ఇచ్చా. ఎక్స్. ఎప్పుడైతే ఎక్స్ పర్మిషన్ ఇచ్చానో కేకే3 అనే వ్యక్తి లోపలికి వెళ్ళగలడు అంతే. అంతకు మించి ఏం చేయలేడు. లోపలికి వెళ్ళటానికి మాత్రమే ఎక్స్ అనే పర్మిషన్. ఆ లోపలికి వెళ్ళడానికి నీకు ఆల్రెడీ తెలుసు. సిడి కమాండ్ అనేది పనిచేస్తది. ఎప్పుడు? ఎగ్జిక్యూషన్ అనే పర్మిషన్ ఈ డైరెక్టరీకి ఉంటే. పొరపాటులో ఈ డైరెక్టరీకి ఎగ్జిక్యూషన్ అనే ఎక్స్ అనే పర్మిషన్ తీసేసావా, కేకే3 అనే వ్యక్తి లోపలికి వెళ్ళలేడు. అంటే సిడి కమాండ్ వర్క్ అవ్వదు అంతే. ఇది డైరెక్టరీ పర్మిషన్స్ అంటే. ఫైల్స్ అంటే అలా, డైరెక్టరీస్ అంటే ఇలా. 2 ఇదే క్లాస్‌లో చెప్పా. మీరు మళ్ళీ ఈ క్లాస్ రికార్డింగ్‌ని మళ్ళీ వింటే మీకు చాలా స్పష్టంగా అర్థమైద్ది. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో, ఫైల్స్‌కి, డైరెక్టరీస్‌కి డిఫరెన్స్ అనేది చెప్పాను నేను. సో, ఫైల్స్‌కి రీడ్ పర్మిషన్ ఉంటుంది. దీనికి రైట్ పర్మిషన్ ఉంటుంది. దీనికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ కూడా ఉంటుంది. దీనికి రీడ్ పర్మిషన్ ఉంటుంది. దీనికి రైట్ పర్మిషన్ ఉంటుంది. దీనికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ కూడా ఉంటుంది. దట్స్ ఇట్. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. నెంబర్ 1, నెంబర్ 2. ఇది. సో, ఈ విధంగా పర్మిషన్స్ అనేది గురించి నేర్చుకున్నాం. సో, పర్మిషన్స్ అనేది నేర్చుకున్నాం. అయితే పర్మిషన్స్ అనేది ఎలా ఇవ్వాలి? కరెక్టే. పర్మిషన్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకున్నాం. బట్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి? హౌ టు అసైన్ ఏ పర్మిషన్? హౌ టు అసైన్ ఏ పర్మిషన్ టు ద ఫైల్స్? హౌ టు అసైన్ ఏ పర్మిషన్? అంటే ఎలా? యాక్చువల్‌గా మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. వాడి పేరు రూట్ యూజర్. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. వాడి పేరు ఈసీటీ యూజర్. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. వాడి పేరు కేకే1 యూజర్ అనుకోండి. సో, ఇప్పుడు యాక్చువల్‌గా రూట్ యూజర్ అనేవాడు రూట్ యూజర్ అనేవాడు ఒక ఫైల్‌ని తయారు చేశాడు. ఫైల్ 1. ఈసీటీ యూజర్ అనేవాడు ఫైల్ 2 తయారు చేశాడు.
KK1 అనేవాడు ఫైల్ 3 తయారు చేశాడు. బాగుంది. ఇప్పుడు నేనేమంటానంటే ఫైల్ 1కి ఓనర్ ఎవడంటే ఫైల్ 1కి ఓనర్ ఎవడయ్య అంటే రూట్ యూజర్ అని అర్థం. రూట్ యూజర్. ఓనర్ ఆఫ్ ద ఫైల్ ఈస్ రూట్ యూజర్. ఓనర్ రూట్ యూజర్. ఓకే. ఫైల్ 2కి ఓనర్ ఎవడయ్య అంటే ఎస్ ఈసీటీ యూజర్. ఎందుకంటే ఎవడైతే ఫైల్ తయారు చేశాడో వాడినే మనం ఓనర్ కింద కన్సిడర్ చేస్తాం. ఎస్ whoever creates this file we will consider this person as a owner of this file. That's it. ఎవరైతే తయారు చేశారో వాడు. ఓకే. సరే ఫైల్ 3ని KK1 తయారు చేశాడు కాబట్టి ఓనర్ ఎవడయ్య అంటే KK1 ఇక్కడ అని చెప్పాలి మనం. దట్స్ ఇట్. ఓనర్. అయితే ఓనర్ అనే భాష ఇక్కడ లేదు. ఆ భాష ఏముందంటే ఓనర్ ప్లేస్ లో యూజర్ అనే భాష ఉందన్నమాట. ఎక్కడ లైనెక్స్ లో ఫైల్ మేనేజ్మెంట్ లో ఓనర్ ను మనం ఏమని పిలుస్తాం? యూజర్ అని పిలుస్తాం. మరి ఇక్కడ ఈ సిటిజన్ కూడా యూజర్ అని పిలుస్తాం. ఇక్కడ KK1 కూడా యూజర్ అని పిలుస్తాం. ఎస్ యూజర్ అంటే ఓనర్ అన్నా యూజర్ అన్నా ఒకటే ఇక్కడ భాష. అంటే ఓనర్ కి ఎస్ యూజర్ కి తేడా ఏం లేదు. ఓనర్ అంటే ఎవడు? ఫైల్ క్రియేషన్ చేసిన వాడు. యూజర్ అంటే ఎవడు? ఫైల్ క్రియేషన్ చేసిన వాడు. అంటే యూజరే ఓనరు, ఓనరే యూజర్ అని చెప్పుకోవాలి. సో అలాంటి ఓనర్ కి మనకి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. ఫుల్ అంటే ఏంది? ఎస్ రీడ్ పర్మిషన్ ఉంటుంది, రైట్ పర్మిషన్ ఉంటుంది, ఎక్స్ పర్మిషన్ ఉంటుంది. అలాంటి ఓనర్ కి దేని మీద? నువ్వే కదా ఫైల్ తయారు చేసింది కాబట్టి నీకు రీడ్ రైట్ ఎక్స్ పర్మిషన్ ఉంటుంది. మరి ఈసీటీ యూజర్ అనేవాడు ఫైల్ 2 తయారు చేశాడు. మరి ఈసీటీ యూజర్కి ఏం పర్మిషన్ ఉంటాయి? రీడ్ ఉంటుంది, రైట్ ఉంటుంది, ఎక్స్ ఉంటుంది. ఎందుకు? ఓనర్ నువ్వు కాబట్టి. KK1 ఉన్నాడు, ఒక ఫైల్ తయారు చేశాడు. మరి దాని మీద ఏముంటాయి? ఎస్ ఓనర్ నువ్వు కాబట్టి ఎస్ నీకు రీడ్ రైట్ ఎక్స్. ఇట్లాగా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఓనర్నే యూజర్ అని పిలుస్తాం. అంటే ఎవడైతే ఫైల్ తయారు చేశాడో వాడే ఓనర్. సపోజ్ ఇప్పుడు రూట్ యూజర్ ఉన్నాడు, వాడు ఫైల్ 1 తయారు చేశాడు. సో వాడికి ఆ ఫైల్ 1కి ఓనర్ ఎవడు? ఆర్ ఆ ఫైల్ 1కి యూజర్ ఎవడు అని అంటే ఓనర్ ఎవడు, యూజర్ ఎవడు అంటే ఎస్ రూట్ యూజర్ అని అర్థం చేసుకోవాలి. అంతే. అతనికి RWX పర్మిషన్స్ ఉంటాయి, రీడ్ రైట్ ఎక్స్ ఉంటాయి. దేని మీద? ఈ ఫైల్ 1 అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకో. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే రూట్ యూజరు తయారు చేశాడు ఒక ఫైల్ 1ని. ఆ ఫైల్ 1ని ఎస్ ఇక్కడ KK1 అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడు ఆ ఫైల్ 1ని యాక్సెస్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఏ బాస్ ఐ వాంట్ టు యాక్సెస్ దిస్ ఫైల్ అన్నాడు. అంటే వీడు అసలు KK1 వేరే వ్యక్తి. వీడిని మనం ఏమని పిలుస్తున్నాం? నార్మల్ యూజర్ అని పిలుస్తున్నాం మన భాషలో నార్మల్ యూజర్. వీడినేమో ఇక్కడ ఫైల్ ఓనర్నేమో యూజర్ అని పిలిచాం. ఓకే బాగుంది. ఫైల్ యూజర్కి ఏమో అన్ని పర్మిషన్స్ ఉంటాయి. కానీ KK1 అనే వ్యక్తి ఈ ఫైల్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు KK1 అనే వ్యక్తికి ఈ ఫైల్ మీద ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇవ్వాలంటే ఏంది? రీడ్ పర్మిషన్ ఇచ్చుకో, రైట్ పర్మిషన్ ఇచ్చుకో, ఎక్స్ పర్మిషన్ ఇచ్చుకో, నో ప్రాబ్లం. ఎస్. కానీ ఈ ఫైల్ కి ఈ KK1 అనే వ్యక్తి ఎస్ ఏమవుతాడు అనేది ఇక్కడ క్వశ్చన్. ఏమవుతాడు అసలు యాక్చువల్గా చెప్పాలంటే? అంటే ఫైల్ ని తయారు చేసిందేమో రూట్ యూజర్ కాబట్టి ఈ ఫైల్ కి ఓనర్ ఎవడంటే రూట్ యూజర్ అని చెప్పుకున్నా. ఈ ఫైల్ కి ఓనర్నే యూజర్ అని చెప్పుకున్నా. ఓకే. కానీ వేరే వ్యక్తి, బయట ఉన్న వ్యక్తి ఈ ఫైల్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి బయట వ్యక్తిని ఇప్పుడు మనం ఏమని పిలవాలి అంటే లైనక్స్ వాడు ఒక మాట చెప్పాడు. ఏమని? అరే బాబు ఇలాంటి వ్యక్తుల్ని అదర్స్ అని పిలువు అని చెప్పాడు. అంటే ఫైల్ ని తయారు చేసిన వ్యక్తి కాకుండా వేరే మరొక వ్యక్తి ఆ ఫైల్ ని యాక్సెస్ చేయదలుచుకున్నప్పుడు ఆ వ్యక్తిని అదర్స్ గా కన్సిడర్ చేయమని చెప్పాడు. ఎస్ అదర్స్ గా కన్సిడర్ చేయండి. అంటే అదర్స్ అనే భాష దేనికి సంబంధించిన భాష అంటే అరే ఓనర్ కాదు వీడు వేరే పక్కన బయట వ్యక్తి. ఆ బయట వ్యక్తి ఇదిగో ఈ ఫైల్ ని యాక్సెస్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. అంటే KK1 అయినా KK2 అయినా ఇంకోటైనా ఎవరైనా సరే అదర్స్ కిందే లెక్క. అదర్స్. ఇక్కడ ఏంది? యూజర్. ఇక్కడేమో అదర్స్. ఇది టెర్మినాలజీ మీరు అర్థం చేసుకోవాల్సింది. అది టెర్మినాలజీ. అంటే ఇప్పుడు మీరు ఎస్
టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ అర్థమైన టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ అంటే టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఏమున్నాయి? ఎస్, ఎక్స్ ఉంది, సారీ, రీడ్ ఉంది, రైట్ ఉంది, ఎక్స్ ఉంది అనుకో. ఫస్ట్ రీడ్, రైట్, ఎక్స్ రాదు. టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఈ టైప్స్ ఆఫ్ పర్మిషన్. అయితే ఇంకొక వ్యక్తి అన్నాడు, అరే లెవెల్స్ ఆఫ్ పర్మిషన్స్ కూడా ఉన్నాయిరా అన్నాడు. లెవెల్స్ ఆఫ్ పర్మిషన్స్. ఏంటిది లెవెల్స్ ఆఫ్ పర్మిషన్ అడిగా. అంటే అప్పుడు చెప్పాడు, ఏం లేదురా, ఇదిగో లెవెల్ అంటే ఏం తెలుసా? ఎస్, యూజర్ అనేది ఒక లెవెల్, ఎస్, అదర్ అనేది ఒక లెవెల్. అంటే నువ్వు పర్మిషన్ అనేది యూజర్కి ఇస్తావా, పర్మిషన్ అనేది అదర్స్కి ఇస్తావా? దేని మీద? ఫైల్ 1 మీద. దేని మీద? ఫైల్ 2 మీద. అంటే అదర్స్ అనే వ్యక్తికి ఈ ఫైల్ 1 మీద ఎలాంటి పర్మిషన్స్ ఇస్తావు? అదర్స్కి. అదర్స్ అంటే ఎవరైనా వస్తారు. అదర్స్ అంటే ఎవరు? ఎస్, ఎవరైనా. అదర్ అంటే ఎవరు? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది బాస్, ఒక ప్రాజెక్ట్ ఉంది. ఎస్, ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లో ఎస్ 8 మెంబర్స్ టీమ్ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ లో 8 మెంబర్స్ టీమ్ ఉన్నారు. ఎస్. సో ఆ టీమ్ లో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక ఫైల్ ని తయారు చేశాడు. ఈ ఫైల్ కి ఓనర్ ఎవడు అంటే ఎస్, ఈ వ్యక్తి. ఈ ఫైల్ కి ఈ వ్యక్తిని ఓనర్ గా అంటాం. అంటే ఈ వ్యక్తిని ఓనర్ అంటాం, ఆర్ ఈ వ్యక్తినే మనం యూజర్ అంటాం. ఎందుకు? ఈ ఫైల్ తయారు చేసింది వీడే కాబట్టి ఓనర్ అని పిలుస్తాం, వాడినే యూజర్ అని పిలుస్తున్నాం. అయితే ఈ ఫైలు ఈ ప్రాజెక్ట్ 1 లో ఉన్న అందరికి అవసరమైంది ఇప్పుడు. కాబట్టి వీళ్ళ మొత్తాన్ని నేనేమని పిలుస్తానంటే అదర్స్ అని పిలవాలి. అదర్స్, దట్స్ ఇట్, అదర్స్. ఈడు మాత్రం ఓనర్ ఆర్ యూజర్ అని. అదర్స్, వీళ్ళు అదర్స్, వీళ్ళేమో యూజర్స్. వీళ్ళు అదర్ యూజర్స్, వీళ్ళేమో యూజర్ అని అర్థం. అంటే ఇప్పుడు పర్మిషన్ అనేది ఎలా ఇవ్వాలి అంటే, నువ్వు అదర్స్ అనేవాడికి ఎక్స్ పర్మిషన్ ఇచ్చావా, అదర్స్ అనేవాడికి రైట్ పర్మిషన్ ఇచ్చావా, అదర్స్ అనేవాడికి రీడ్ పర్మిషన్ ఇచ్చావా? ఇచ్చుకో. దేని మీద? ఫైల్ 1 మీద. అది అట్ స్టోరీ, అదర్స్. సో ఇక్కడ లైనెక్స్ లో మనం ఎట్లా ఉంటది ఇప్పుడు అంటే, లెవెల్స్ ఆఫ్ పర్మిషన్ అంటే యూజర్ కి పర్మిషన్స్ ఇవ్వచ్చు, అదర్స్ కి పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వచ్చు అంటే, అది రీడ్ పర్మిషన్ ఇవ్వచ్చు, రైట్ పర్మిషన్ ఇవ్వచ్చు, ఎక్స్ పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పాలి. దేని మీద ఇవ్వచ్చు అంటే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, దేని మీదైనా సరే ఇచ్చుకో, నీ ఇష్టం. సో ఇప్పుడు ఈ కనపడేది ఏంది అంటే యూజర్, అదర్స్ కనపడుతుంది కదా. ఒకటి యూజర్ కనపడుతుంది, 2 అదర్స్ కనపడుతుంది కదా. దీన్నే మనం ఏమంటాం అంటే లెవెల్స్ ఆఫ్ పర్మిషన్స్. లెవెల్స్ ఆఫ్ పర్మిషన్. దీన్నే మనం ఏమంటాం అంటే ఎస్, అది లెవెల్స్ ఆఫ్ పర్మిషన్స్. ఇది వచ్చేసి టైప్స్ ఆఫ్ పర్మిషన్స్. దట్స్ ఇట్. లెవెల్స్ ఆఫ్ పర్మిషన్, యూజర్ లెవెల్ పర్మిషన్, అదర్స్ లెవెల్ పర్మిషన్. టైప్స్ ఆఫ్ పర్మిషన్, రీడ్, రైట్, ఎక్స్. ఇది స్టోరీ. సో యూజర్ కి ఆర్ పర్మిషన్ ఇవ్వచ్చు, డబ్ల్యూ పర్మిషన్ ఇవ్వచ్చు, ఎక్స్ పర్మిషన్ ఇవ్వచ్చు. అదర్స్ కి ఆర్ పర్మిషన్ ఇస్తా, డబ్ల్యూ పర్మిషన్ ఇస్తా, ఎక్స్ పర్మిషన్ కూడా ఇస్తా, నా ఇష్టం. అది దేని మీద? నా ఇష్టం. అది ఫైల్ 1 మీద ఇస్తానా, ఫైల్ 2 మీద ఇస్తానా, ఫైల్ 3 మీద ఇస్తానా, నా ఇష్టం. అట్లా ఆ విధంగా ఒక ఫైల్స్ ఒక యూజర్ కి, ఒక అదర్స్ కి మనం పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. వీ కెన్ ప్రొవైడ్ ఎ పర్మిషన్, వీ కెన్ అసైన్ ఎ పర్మిషన్ ఆన్ ఎ పర్టికులర్ డైరెక్టరీ, ఆన్ ఎ పర్టికులర్ ఫైల్. ఒక ఫైల్ మీద కానీ, ఒక డైరెక్టరీ మీద కానీ, యూజర్స్ కానీ, అదర్స్ కానీ మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి? అది ఇక్కడ క్వశ్చన్. ఎస్, హౌ షుడ్ ఐ ప్రొవైడ్ ఎ పర్మిషన్, హౌ షుడ్ ఐ అసైన్ ఎ పర్మిషన్ టు ద యూజర్స్ ఆర్ అదర్స్. అలా మనం. సో ఇక్కడ లెవెల్స్ ఆఫ్ పర్మిషన్ యూజర్, అదర్స్ అన్నానే. సో దాంట్లో యూజర్ ని షార్ట్ కట్ లో యు అని పిలిచాడు. యు అంటే యూజర్ అన్నాడు. యు అంటే యూజర్. అదర్స్ ని షార్ట్ కట్ లో ఓ అన్నాడు. ఓ అంటే అదర్స్. దట్స్ ఇట్, అయిపోయింది. అంటే యూజర్ లెవెల్, అదర్స్ లెవెల్. ఆ పర్మిషన్స్ ఎలా ఇస్తారు ఏందనేది మనం పూర్తి స్థాయిలో నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. పర్మిషన్స్ ఇచ్చి ఆ పర్మిషన్స్ ఇచ్చినవి వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకొని అన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం అదంతా కూడా. అట్లా. కాబట్టి నిన్నటి క్లాస్ కొంచెం చదవండి జాగ్రత్తగా. మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉంటది. అంటే మర్చిపోకుండా ఉంటారు. ఈరోజు క్లాసు ఇలాగా
పూర్తి స్థాయిలో చదవండి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఏమైనా కాన్సెప్ట్? ఎస్, అదర్స్ కి యూజర్స్ కి అర్థమైందా కాన్సెప్ట్? ఎస్ అర్థమవుతుంది సార్. సార్ ఎస్ శ్యామ్ నాయక్ అర్థమవుతుందా? ఎస్ సార్ అర్థమవుతుంది. ఈ క్లాస్ మానకుండా రండి. ఎస్ సార్. కొంచెం అర్థమైంది లైనెక్స్, లేకపోతే అర్థం కాదు, పిచ్చెక్కి వెళ్తే ఓకే సార్. పెట్టినట్టు ఉంటుంది లైనెక్స్. ఓకే సార్. ఉన్నాయి దీని తర్వాత లైనెక్స్ డెవాప్స్ నేర్చుకుంటే ఈజీగా సెట్ అవుతావు. సో నేను లైనెక్స్ చెప్పిన నేనే, డెవాప్స్ నేనే చెప్తాను కాబట్టి నీకు ఈజీగా అర్థమైంది. సో లైనెక్స్ నా దగ్గర నేర్చుకొని డెవాప్స్ ఇంకోటి దగ్గర నేర్చుకుంటే తమిళ్, మలయాళం, బెంగాలీ సినిమా కనపడింది. అంటే దానికి దీనికి షింక్ అవ్వదు. అదే సార్. మీ ఏజ్ తక్కువ కాబట్టి మీరు ఏంటంటే ఏదో సెకండ్స్ లోనో 5 నిమిషాల్లోనో అంత సినిమాలో చూసినట్టు అవ్వాలని అనిపిస్తా ఉంటుంది, కానీ అది భ్రమ, కోరిక, అంతేగాని అవ్వదు. అది దానికి చాలా కఠోరమైన పోరాటం, కఠోరమైన దీక్ష, మంచి మంచి క్లాసులు వినటం, చేయటం అనేది రావాలి. తొందరపడగాకండి, ఓకేనా శ్యామ్ నాయక్? ఓకే సార్. తొందరపడద్దు, ప్రతిరోజు క్లాస్ అటెండ్ అవ్వు. నథింగ్ ఈజ్ దేర్, ఓకే సార్. నాట్ ఎ ఇష్యూ. ఓకే ఓకే. okay, so let us stop here for today and discuss tomorrow. Okay, thank you so much and see you tomorrow. Bye.